వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. హిస్టరీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్ నుంచి ఢిల్లీ సుల్తానేట్ అనే లెసన్ చూస్తాం. ఈ ఢిల్లీ సుల్తానేట్ అనే లెసన్ మన బానిస వంశంలో ప్రముఖమైన వ్యక్తులు మాత్రం కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, సుల్తానా రజియా, బాల్బన్, వాళ్ళ గురించి చూసాం. ఇంకా మనకి ఖిల్జీ వంశానికి వద్దాం. ఖిల్జీ వంశంలో ప్రముఖమైన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ప్రముఖమైన వ్యక్తి అల్లావుద్దీన్. ఇతని మీద మనకి ప్రశ్న ఎట్లా ప్రేమంగా అవుతుందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనా దక్షుడని ఎట్లా చెప్పగలవు? అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనా దక్షుడని ఎట్లా చెప్పగలవు? లేదా అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు ఏవి? అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు ఏవి? లేదా అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా విధానాన్ని పేర్కొని అందరి లోపాలను విశదీకరింపము అని అంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన రెండవ వంశం ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశాన్ని ప్రారంభించినవాడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఆ జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చింది. ఈ ఖిల్జీ వంశం 1290 నుంచి 1120 వరకు, అంటే నియర్లీ 30 years. ఈ 30 yearsలో ద మేజర్ రోల్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకనంటే ఇంతకుముందు పరిపాలించిన బానిస వంశంలోని 11 మంది కానీ జలాలుద్దీన్ ఖిల్జీ కానీ ఎవరు కూడా ప్రజలకు సంబంధించి ఏ రకమైన పాలనా సంస్కరణని ప్రవేశపెట్టలేదు. వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు, ధన సంపాదన, రాజ్య విస్తరణతో కాలం గడిపారు. కానీ వారు ఎప్పుడు ప్రజలకి ఒక చక్కటి పాలన అందించాలని సదుద్దేశం లేదు. అలాంటి సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ కొన్ని ప్రజల కోసం పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టారు. అందువల్ల అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనా దక్షుని అట్లా చెప్పగలం, లేదా అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, లేదా అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా విధానాన్ని పేర్కొన్న అందరి లోపాలను విశదీకరించారు. సో దీంట్లో మనం చూసినప్పుడు ద ఇంట్రడక్షన్ పార్టీస్ అల్లావుద్దీన్ ఖిల్జీ సుప్రసిద్ధ సామ్రాజ్య నిర్మాతే కాదు, అంటే సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాదు. చాలామంది ఢిల్లీ సుల్తానేట్లో సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కానీ వాళ్ళల్లో లేని గొప్పతనం అల్లావుద్దీన్ ఖిల్జీ లేదు. ఏంటంటే ఇతడు చక్కటి పరిపాలనా దక్షుడు. వాళ్ళలో పరిపాలనా అనుభవం లేదు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ రెండు చేయగలడు. సామ్రాజ్యాన్ని విస్తరించగలడు, చక్కటి పరిపాలనా వ్యవస్థను స్థాపించాడు. కేవలం సైనిక శక్తిపై కాక పరిపాలనా శక్తిపై ఢిల్లీ రాజ్యాన్ని కొనసాగించడానికి దీక్ష వహించిన వాడు ఇతడు. సో ఎంతకాలం ప్రజలు రాజు తన కత్తిని చూసి భయపడతారు? అది కాదు, రాజు ప్రవేశపెట్టిన పాలనా సంస్కారాలు చూసి రాజుకి మనం విలువ ఇవ్వాలి. అందువల్ల ఇప్పటి వరకు ఢిల్లీ సుల్తానేట్ కేవలం దేని మీద నిలబడిందంటే, ఏ శక్తి మీద ఆధారపడిందంటే సైనిక శక్తి మీద ఆధారపడింది. కత్తులు చూపించి ప్రజలను పరిపాలన చేశారు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ అలా కాదు, కొన్ని పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి ఆ పరిపాలనా శక్తిపై
ఢిల్లీ రాజ్యాన్ని కొనసాగించాలి, కొన్ని మంచి పాలనా సంస్కారాన్ని ప్రవేశపెడుతుంటే ప్రజలు మళ్ళీ అతనే కావాలి మాకు, అతనే మమ్మల్ని పరిపాలన చేయాలి, అతనే మా రాజుగా ఉండాలి అని వారు ఇంట్రెస్ట్ చూపుతారు. అందువల్ల మనకు నానుడు, కొడతానంటే భయం, పెడతానంటే ప్రేమ. కొడతానంటే భయం, పెడతానంటే ప్రేమ, దగ్గరికి వెళ్తాం. అలా మనం చూసినప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ సుప్రసిద్ధ సామ్రాజ్య నిర్మాతే కాక చక్కని పరిపాలన దక్షుడు. కేవలం సైనిక శక్తిపైనే కాక పరిపాలనా శక్తిపై ఢిల్లీ రాజ్యాన్ని కొనసాగించడం దీక్ష వహించినవాడు. క్రమబద్ధమైన పాలనా వ్యవస్థని ఢిల్లీ సుల్తానేట్కు ప్రసాదించిన మొదటి చక్రవర్తి. సో ఐ టోల్డ్ యూ ఆల్. ఎందుకంటే అంతకుముందు వచ్చిన బానిసలు ఎవరో కూడా పాలనా వ్యవస్థను కొనసాగించారు, పాలనా సంస్కారాన్ని ప్రవేశపెట్టారు. ద ఫస్ట్ టైం ఢిల్లీ సుల్తానేట్, ద వన్ అండ్ ఓన్లీ అలావుద్దీన్ ఖిల్జీ. అందువల్ల ఒక ప్రముఖమైన చరిత్రకారుడు ఏమంటాడంటే, ఆచార్య శ్రీరామ్ శర్మ మాటల్లో చెప్పాలంటే, ద ఒపీనియన్ ఆఫ్ శ్రీరామ్ శర్మ, ద ప్రొఫెసర్ శ్రీరామ శర్మ ఏమంటాడంటే, పరిపాలనా విధానం అందలి అనేక సంస్కరణలు చేసిన భారతదేశపు పరిపాలనా విధానం అందలి అనేక సంస్కరణలు చేసిన భారతదేశపు మొదటి మహమ్మదీయ చక్రవర్తి అలావుద్దీన్ ఖిల్జీ. భారతదేశపు మొదటి మహమ్మదీయ చక్రవర్తి అలావుద్దీన్ ఖిల్జీ. ఇతని పరిపాలనా విధానమే తదుపరి భారతదేశం ఏలిన మహమ్మదీయ చక్రవర్తులు పునాదిగా చేసుకుని తమ పాలనా వ్యవస్థను రూపొందించుకున్నారు. అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఇండియా టు మేక్ ఏ బౌల్డ్ experiment administration. His administration system supplied the foundation on which all later Muslim rulers in India built. సో ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని చూసి పాలనా విధానాన్ని, ఎవరిని చూసి పాలనా సంస్కారం చేశారు, ఎవరి పాలనా సంస్కారం కాపీ కొట్టారా అంటే కేవలం అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పడంలో ఈ రకమైన సందేహం లేదు. సో ఎంత గొప్ప అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ బాల్బాన్ పాలనా యంత్రాంగాన్ని కొంతవరకు అనుసరించిన అనేక విప్లవాత్మకమైన మార్పులను గావించి కొన్ని కొత్త అంగాలను సృష్టించి పటిష్టమైన పాలనా వ్యవస్థను రూపొందించి భావి తరాల వారికి మార్గదర్శకుడు అయ్యాడు. సో భావి తరాలు మీన్స్ షేర్షా, అక్బర్ మొదలగు చక్రవర్తుల పాలనా విధానంలో సంస్కరించబడిన అలావుద్దీన్ పాలనా పద్ధతిని చరిత్రకారుల అభిప్రాయం. సో ఎంత చెప్పినా సరే కానీ, ఎన్ని రకాలుగా చెప్పినా మనం ఇతని పాలనని షేర్షా, అక్బరు కొన్ని విషయాల్లో కొనసాగించారు. అంటే వాళ్ళు స్వతసిద్ధంగా కాకుండా కొన్ని విషయాల్లో వాళ్ళు తీసుకుంటాం జరిగింది. సో ఇంతటి గొప్ప పాలనా దక్షుడైన అలావుద్దీన్ ఖిల్జీ యొక్క విశేషాలు ఏంటి అన్న దాని గురించి మనం చూసినప్పుడు, అతని యొక్క రాజధర్మ స్వరూపం ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది కింగ్డమ్ ధర్మ ఆర్ కింగ్ ధర్మ, రాజధర్మం ఏంటి, రాజు ఏ రకమైన ధర్మాన్ని, ఏ రకమైన స్వరూపం అతను ఉన్నది అన్న దాని గురించి మనం చూసినప్పుడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ అపీరియన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్. ఏమనుకుంటున్నాడు అలావుద్దీన్ ఖిల్జీ అన్న దాని గురించి మనం చూసాం. నిరంకుశ రాజరిక వ్యవస్థనే దాని యొక్క స్వరూపం ఏంటంటే, ఆ పరిపాలన యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే, నిరంకుశ రాజరిక వ్యవస్థే అలావుద్దీన్ తన పాలన నిర్వహణకి కీడ్రాయిగా చేసుకున్నాడు. నిరంకుశ రాజరిక వ్యవస్థని అలావుద్దీన్ తన పాలనా నిర్వహణకి కీడ్రాయిగా చేసుకున్నాడు. బాల్బన్ వలె రాజు దైవాంశ సంభూతులని అలావుద్దీన్ విశ్వసించాడు. సో ద బాల్బన్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ ఒపీనియన్స్ ఆర్ సేమ్. The king is short of the god.
బాల్బన్ వల్లే రాజు దైవంశ సంభూతుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ విశ్వాసం. రాజ్యాధికారంపై ఎట్టి ఆంక్షలు ఉండరాదని రాజ్యాధికారంపై ఎట్టి ఆంక్షలు ఉండరాదని ఎట్టి ఆంక్షలు ఉండరాదని సర్దార్లను అదుపులో నుంచి రాజ్యాధికారంలో ఉలేమాన్ల ప్రభావం నుండి విముక్తి చేశాడు. ఉలేమాన్లు మతాధికారులు. ఉలేమాన్లు అంటే ఎవరంటే మతాధికారులు. ఎందుకంటే ఆ రోజుల్లో మతాధికారులు రాజకీయాల్లో జోక్యం చేసుకుని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునేవారు. రాజులు తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేవారు. సో వారు చెప్పినట్టు చేయటం వల్ల కొంత వ్యతిరేకత రావడం వచ్చింది. అందువల్ల ఈ విషయాలన్నీ అల్లావుద్దీన్ ఖిల్జీ తెలుసు. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈజ్ గ్రౌండ్ వర్డ్స్ కింద నుంచి వచ్చినాడు. అతను ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపోయినాడు కాదు, చాలా దారిద్ర్యం అనిపించాడు. ఎందుకంటే జలాలుద్దీన్ యొక్క అన్న కుమారుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ అన్న కుమారుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అది అనేక రకాలైన ఇబ్బందులు పడవచ్చు. ఓకే, ఈ రకంగా రాజ్యాధికారాన్ని ఉలేమాన్ల ప్రభావం నుండి విమర్శించు. ఇట్లా రాజకీయాలను మత ప్రభావం నుండి రాజకీయాలను మతం నుండి వేరు చేసిన మొట్టమొదటి మహమ్మదీయ చక్రవర్తి కూడా అల్లావుద్దీన్ ఖిల్జీయే. అల్లావుద్దీన్ ఖలీఫాని తన రాజకీయ అధికారిగా గుర్తించడం మాని నజరానాలు చెల్లించడం కూడా మానివేసింది. కానీ నజరానాలు కూడా చెల్లించడం మానేసింది. కానీ ఇస్లాం పట్ల అల్లావుద్దీన్కి అచంచలమైన విశ్వాసం కాదు. అంటే ఈ పనులు చేయడం వల్ల ఒకవేళ ఇస్లాం మతం అంటే అతనికి ఏమైనా నచ్చదేమో అనుకోవచ్చు. నాట్ లైక్ దట్. ఇస్లాం మతం అంటే, ముస్లిం మతం అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి అపారమైన ప్రేమ, అపారమైన గౌరవం. ఓకే, సాంప్రదాయ ముస్లిం వలె అల్లావుద్దీన్ కూడా హిందువుల్ని హింసించాడు. ఇంకా తప్పదు. ఎందుకంటే మన రాజ్యం ఏర్పడటమే మత వ్యాప్తి అని. అలాంటప్పుడు వీళ్ళు హిందువులను ద్వేషించకుండా ఎట్లా ఉండగలరు? అందువల్ల ఏంటంటే ఇస్లాం పట్ల అల్లావుద్దీన్కి అచంచల విశ్వాసం ఉన్న సాంప్రదాయ ముస్లిం, చిన్న ద ఆర్థోడాక్స్ ముస్లిమ్స్ ఇలాగా అల్లావుద్దీన్ కూడా హిందువుల్ని హింసించారు. రాజద్రోహం నిర్మూలించారు. ఫస్ట్ పాయింట్, ఎలా హింసించేవాడు అన్నప్పుడు రాజద్రోహుల్ని నిర్మూలించుట లేదా తిరుగుబాట్లను నిరోధించుట. మొదట సుల్తాన్ అధికారమును ధిక్కరించిన నయా ముస్లింలు అంటే కొత్త ముస్లింలు అని అర్థం. నయా ముస్లింలు కొత్త ముస్లింలు. వీళ్ళు ఎవరయ్యా అంటే మంగోళ్ళు అన్నమాట. వీళ్ళని జలాలుద్దీన్ ఖిల్జీ అణిచివేసి వాళ్ళందరినీ కూడా తన సైన్యంలో చేర్చుకున్నాడు. అలా చేర్చుకున్న వాళ్ళందరినీ మనం ఏమంటామంటే నయా ముస్లింలు అంటారు. నయా ముస్లింలు అంటే ద న్యూ ముస్లిమ్స్ అంటారు. ఈ ముస్లింలు తొలుత సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించిన నయా ముస్లింలు అకత్ ఖాన్, హాజీ మలా మొదలగు వారిని తిరుగుబాటు చేయటం గల కారణాలను అన్వేషించి వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు ఆ కారణాన్ని అన్వేషించి దాన్ని తొలగించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని రూపొందించడానికి ముఖ్యంగా దేశంలో రాజద్రోహులను నిర్మూలించి మరలా ఎట్టి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ 4 కఠిన శాసనాలు రచించారు. అవేంటయా అంటే ఆ 4 కఠిన శాసనాలు ఒకటి, తిరుగుబాటుకు సాధనం ధనమనించి తిరుగుబాటు చేయడానికి సాధనం. తిరుగుబాటు ఎందుకు చేస్తారు ఎలా అంటే వీళ్ళకి ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వస్తుందంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. చూడండి, మనం కూడా ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేయాలో తెలియదు, అనేక రకాలుగా మనం చేస్తుంటాం. అందువల్ల ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తిరుగుబాటుకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సాధనమైన ధనాన్ని ఎంచి ప్రభువర్గం అనుభవించి
ప్రభువులు అనుభవించి భరణాలు రద్దు చేశారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు భరణాలు రద్దు చేశారు. భరణాలని